Good morning students. Today we will discuss about characteristics of computer. కంప్యూటర్ ఒక లక్షణాలు. ఇప్పుడు హ్యూమన్ తీసుకుంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. ఒకరికి వచ్చి క్రికెట్ మీద ఎక్కువ అవగాహన ఉంటుంది, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారు. దాని వాళ్ళకి ఇంకా సమ్ హాబీస్ అనేది ఉంటుంది. అలాగా వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటుంది, కొన్ని పాటిస్తారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. అలాగా కొన్ని లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి, వాళ్ళకని కొన్ని లక్షణాలు డిఫరెంట్ లక్షణాలు అనేది ఉంటుంది ప్రతి మనిషిలోనూ. అలాగే కంప్యూటర్కి కొన్ని లక్షణాలు ఉంటుంది, దాన్నే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అంటాము. దీంట్లో చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఫస్ట్ కంప్యూటరు చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. అక్యూరసీ, డెలిగెన్స్, వెర్సిటాలిటీ, రిలయబిలిటీ, ఆటోమేషన్, మెమరీ, క్విక్ డిసిషన్, మల్టీ టాస్కింగ్, నో ఫీలింగ్ అని ఇలాంటి డిఫరెంట్ లక్షణాలు కంప్యూటర్కి అనేది ఉంది. దీన్ని ఒక్కొక్కటి 1 by 1 డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్, స్పీడ్. కంప్యూటర్ అనేది మనిషి కన్నా, హ్యూమన్ కన్నా చాలా ఎక్కువ స్పీడ్గా వర్క్ చేస్తుంది. ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా వెంటనే వితిన్ మిలియన్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకేం చేస్తుందంటే, ఏ ఇన్స్ట్రక్షన్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఇచ్చినా, లాజికల్ క్యాలిక్యులేషన్, ఇప్పుడు మొబైల్ ఫోన్లో కూడా మీరు కెమెరా ఓపెన్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది, నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. ఏదైనా నంబర్స్ ఒక అడిషన్ చేశారంటే వెంటనే అడిషన్ చేసి మీకు అవుట్. సో అలాగేం చేస్తుంది మొబైల్ లాగే కంప్యూటర్ కూడా అమ్మా. సో ఏం చేస్తుంది, ఏ పర్పస్ కోసం ఇచ్చినా మీరు ప్రాసెసింగ్ అనేది చాలా స్పీడ్గా చేసుకుని మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. కంప్యూటర్ వర్క్స్ విత్ మచ్ హయ్యర్ స్పీడ్ అండ్ అక్యూరసీ. అంటే స్పీడ్గా ఇస్తుందంటే, స్పీడ్గా ప్రాసెస్ చేస్తుందంటే అవుట్పుట్ తప్పుగా ఇస్తుందని ఆ మీనింగ్ కదమ్మా. స్పీడ్గాను చేస్తుంది, దాని అక్యూరసీ అంటే కరెక్ట్ అవుట్పుట్ అనేది మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. కంపేర్ టు హ్యూమన్స్, మనకన్నా కూడా చాలా స్పీడ్గా. అండ్ ఆల్సో దీంతోపాటు ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చినా చాలా స్పీడ్గా మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్ అక్యూరసీ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఈ కంప్యూటర్ అనేది ప్రాసెస్ చేస్తుంది 10 lakh millions ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని పర్ సెకండ్కి మీకు ప్రాసెస్ చేసి అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. 10 lakh millions ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని అట్ ఏ టైం, ఒక పర్ సెకండ్కి 10 lakh millions ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇచ్చినా దాన్ని పర్ సెకండ్కి మీకు ప్రాసెస్ చేసి అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. టైం అనేది, ద టైమ్ టేకెన్ దర్ ఆపరేషన్స్ ఈజ్ మైక్రో సెకండ్స్ అండ్ నానో సెకండ్స్. టైం అనేది చాలా మైక్రో సెకండ్స్, నానో సెకండ్స్లోనే అదేం చేసుకుంటుంది, చాలా తక్కువ టైంలోనే మీకు చాలా స్పీడ్గా అండ్ ఆల్సో అదేలాగా అక్యూరసీ అవుట్పుట్, కరెక్ట్ అవుట్పుట్ అనేది మీకు డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్పీడ్. నెక్స్ట్ వన్, అక్యూరసీ. కంప్యూటర్ ఏం చేస్తుంది, క్యాల్కులేషన్స్ చేస్తుంది, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, లాజికల్ క్యాల్కులేషన్స్, ఏదైనా 100% అక్యూరసీ. ఇందాకే చెప్పాను కదా స్పీడ్లోనే. అక్యూరసీ అంటే మీకు కరెక్ట్ అవుట్పుట్, స్పీడ్గా వర్క్ అవుతుంది కదా అని రాంగ్ అవుట్పుట్ ఇవ్వకుండా కరెక్ట్ అవుట్పుట్నే మీకు డిస్ప్లే చేస్తుంది. ఎప్పుడు రాంగ్ అవుట్పుట్ ఇస్తుందంటే, మీరు హ్యూమన్ అనేవాడు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని కంప్యూటర్ అనేది ఆపరేట్ అయ్యి మీకు ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. మీరు ఇన్స్ట్రక్షన్ రాంగ్ ఇస్తేనే కంప్యూటర్ మీకు రాంగ్ అవుట్పుట్ ఇస్తుంది. మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఇచ్చారంటే అది కరెక్ట్ అవుట్పుట్టే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 40 + 40 అనేది ఒక సమ్ అడిషన్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఇచ్చారంటే 80 అనేది కరెక్ట్గా అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో అదేం టైర్డే అవ్వదు, మీరు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నా అదేం చేస్తుంది, మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి డెలిగెన్స్. కంప్యూటర్ కెన్ పెర్ఫార్మ్ మిలియన్స్ ఆఫ్ టాస్క్స్ అండ్ క్యాల్కులేషన్స్ విత్ ద సేమ్ కన్సిస్టెన్సీ ఆర్ అక్యూరసీ. ఇప్పుడు మనకు ఒక వర్క్ ఇస్తారు, ఏదో సమ్ రైటింగ్ వర్క్ ఇస్తారు, దాన్ని ఫుల్ఫిల్ చేస్తాము. దాని తర్వాత మనకి డిక్టేషన్ వర్క్ ఇస్తారు, ఏదో ఒకటి మనం రీడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం, కరెక్ట్గా మనం స్పీడ్గా చేసేస్తాం. దాని తర్వాత ఇంకా వర్క్ ఇస్తానే ఉంటే ఏమవుతాం, మనం అంత కరెక్ట్గా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము చేయలేకపోతాం. కానీ కంప్యూటర్ అలా కాదు, మిలియన్స్ ఆఫ్ టాస్క్, ఏ పని ఇచ్చినా, మీరు ఇచ్చే వర్క్ ఏ వర్క్ అయినా అదేం చేస్తుంది, సేమ్ కన్సిస్టెన్సీ, సేమ్ అక్యూరసీతో, అంటే స్పీడ్గా కరెక్ట్ అయిన అవుట్పుట్తో మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. దాన్నే డెలిగెన్సీ అంటాము. మెమరీ ఆల్సో మేక్స్ ఇట్ సుపీరియర్ టు దట్ హ్యూమన్ బీయింగ్స్. మీరు ఎన్ని వర్క్ ఇచ్చినా అదేం చేస్తుంది, ఏ వర్క్ ఇచ్చినా దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి ప్రాసెస్ చేసి మీకు అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుందండి. అంటే రాంగ్గా స్టోర్ చేసుకోవద్దు. అదే మీకు ఇప్పుడు స్పీడ్గా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్, అబాకస్ ఇవన్నీ చేస్తారు కదమ్మా. ఏ పర్పస్ కోసం అబాకస్ ప్రాక్టీస్ చేస్తాం మనం,
స్పీడు మన మైండ్ అనేది చాలా స్పీడ్గా వర్క్ అవ్వడం కోసం అబాకస్ ప్రాక్టీస్ చేస్తాం. మనం కంటిన్యూస్గా సమ్ అర్థమెటిక్ క్యాల్కులేషన్స్ ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా మిస్టేక్ చేస్తాం. కానీ కంప్యూటర్ అనేది మీరు మిలియన్స్ ఆఫ్ టాస్క్ ఎంత వర్క్ ఇచ్చినా కంటిన్యూస్గా ఇచ్చినా కరెక్ట్ కన్సిస్టెన్సీ, కరెక్ట్ అక్యూరసీ అయిన అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డెలిగెన్స్ అంటాం. నెక్స్ట్ వెర్సటైలిటీ. వెర్సటైలిటీ అంటే ఏంటంటే capability of computer to perform different kinds of works with the same accuracy and efficiency. కంప్యూటర్ అనేది మోస్ట్లీ స్కూల్స్లో, కాలేజెస్, హాస్పిటల్స్, ఆఫీసెస్ రియల్ టైమ్గా యూజ్ చేసేది, రైల్వే స్టేషన్స్, ఇంకా సో మెనీ థింగ్స్లో మనం సో మెనీ ప్లేసెస్లో మనం కంప్యూటర్ అనేది యూజ్ చేస్తున్నాము. డే బై డే ఎక్కువ యూజ్ చేసేది కంప్యూటర్సే ఏ ప్లేస్ అయినా. సో అదేం చేస్తుందంటే పర్ఫామ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ విత్ ద సేమ్ అక్యూరసీ. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ స్కూల్స్లో అడ్మిషన్స్ పరంగానో, లేదా దాని తర్వాత వాళ్ళ డేటాని స్టోర్ చేసేదో, దాని తర్వాత వాళ్ళ మార్క్స్ స్టోర్ చేసేది ఆ పర్పస్ వర్క్ అవుతుంది. హాస్పిటల్స్లో పేషెంట్స్ ఒక డీటెయిల్స్, పేషెంట్స్కి ఏం ప్రాబ్లం, హెల్త్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేది ఉంది. ఆఫీసెస్లో ఉంటే డేటా, ప్రోడక్ట్ డేటానో, దాని సెల్లింగ్ డేటా, ప్రాఫిట్ అండ్ లాస్ డేటా, ఇలాగా ఆఫీసెస్లో ఇలాగా మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ వర్క్, ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ అనేది మనం చేస్తూ ఉంటాం. అలా మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ వర్క్ అదే రిలయబిలిటీగా, అక్యూరసీగా, ఎఫిషియన్స్గా మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. మల్టీ టాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. దాన్నే వెర్సటాలిటీ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రిలయబిలిటీ. ఇట్ ఈస్ రిలయబుల్ అండ్ కన్సిస్టెంట్ రిజల్ట్ ఫర్ సిమిలర్ సెట్ ఆఫ్ డేటా. అంటే రిలయబిలిటీ అంటే సేమ్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒకే టైప్ ఆఫ్ ఇన్పుట్ ఎన్నిసార్లు ఇచ్చినా అది ఒకే అవుట్పుట్టే ఇస్తుంది. ఒకసారి ఇచ్చినప్పుడు ఒక అవుట్పుట్, ఇంకోసారి ఇచ్చేటప్పుడు ఇంకో అవుట్పుట్, అలాంటివి ఏమి మోడిఫికేషన్స్ ఏమి ఉండవు. ఎప్పుడు మల్టిపుల్ టైమ్స్ మీరు సేమ్ ఇన్పుట్ ఇచ్చినా మీకు సేమ్ అవుట్పుట్టే డిస్ప్లే చేస్తుంది. దాన్నే రిలయబిలిటీ అంటాం. కొన్ని కంపెనీస్లో, ఆఫీసెస్లో ఇప్పుడు మోస్ట్లీ ఎక్కువ కంప్యూటర్సే స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్, కంపెనీస్ అన్ని చోట్ల కంప్యూటర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. డేటాని స్టోర్ చేయడానికి, డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇప్పుడు డేటాని ఒక కంపెనీకి చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంటుంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆ కంపెనీ ఒక డీటెయిల్స్, ఆ డేటాని ఏం చేయాలా, బెంగళూరుకి సెండ్ చేయాలి. ఇంతకుముందు అంతా ఏం చేస్తున్నారు, మాన్యువల్గా అయితే నోట్స్లో, అకౌంట్స్ నోట్స్లో ఫాలో చేసినప్పుడు మాన్యువల్గా తీసుకెళ్తాను. ఇప్పుడు అలా కాదు, కంప్యూటర్ యూజ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, ఈజీగా డేటా అంతా స్టోర్ చేసుకుని మెయిల్ సెండ్ చేసేస్తున్నారు. సో హ్యూమన్కి చాలా రిలయబిలిటీగా ఉంది కంప్యూటర్ అనేది. దట్ ఈస్ రిలయబిలిటీ. నెక్స్ట్ వన్ ఆటోమేషన్. ఏ వర్క్ ఇచ్చినా ఆటోమేటిక్గా, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఇచ్చినా, ఏ వర్క్ ఇచ్చినా అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఆ వర్క్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి ఆ వర్క్ అంటిల్ ఎన్ని మంత్స్ అయినా, ఎన్ని డేస్ అయినా ఆ వర్క్ కంప్లీట్ అయ్యి మీకు అవుట్పుట్ ఇచ్చేంతవరకు అది రన్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ ఆటోమేషన్ అంట. ఆటోమేటిక్గా అది ఏం అవుతుంది, కంటిన్యూ అవుతుంది. కానీ మనిషి అన్నాక ఒక వర్క్ ఇస్తే ఏం చేస్తారు, కాసేపు చేస్తారు, దాని తర్వాత టయర్డ్ అవుతారు. టయర్డ్ అయితే ఏం చదువుకో కాస్త రిలాక్సేషన్ తీసుకుంటారు. కానీ సిస్టమ్ అనేది అలా కాదు. ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మీకు అవుట్పుట్ డిస్ప్లే చేసేంత వరకు అది ఏమవుతూ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది, మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. కంప్యూటర్ పెర్ఫార్మ్స్ ఆల్ ద టాస్క్ ఆటోమేటికలీ వన్స్ స్టార్టెడ్ ఆన్ యువర్ జాబ్ ఆర్ వర్క్. ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఫినిష్ అయ్యేంత వరకు అదేం చేస్తుంది, కంటిన్యూస్గా వర్క్ అవుతూనే ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ఆటోమేషన్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చి మెమరీ. మెమరీ అంటే ఏంటమ్మా, మనం ఎంతవరకు గుర్తుపెట్టుకోగలుగుతామో, ఏదో సమ్ డేటా వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా మనకు ఒక 10 పదాలు వరుసగా చెప్పారనుకోండి, దాంట్లో ఎన్ని పదాల వరకు మనం గుర్తుపెట్టుకోగలుగుతామో, కొన్నే గుర్తుపెట్టుకోం. కానీ కంప్యూటర్ అనేది మీరు ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్స్ని ఏం చేస్తుందంటే ఖచ్చితంగా మెమరీలో స్టోర్ చేస్తుంది. ఈ మెమరీ వచ్చి 2 టైప్స్గా డివైడ్ చేసిన, ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఈ ప్రైమరీ మెమరీ అనేది సిస్టంలో స్టోర్ చేసి ఉంటుంది. సెకండరీ మెమరీ అనేది పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్, సిడీస్, దీంట్లో వచ్చి అంటే పర్మనెంట్గా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఆ పర్పస్ కోసం మెమరీస్. నెక్స్ట్ క్విక్ డిసిషన్. మీరు ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా, క్విక్ డిసిషన్ అంటే మీరు ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా అది ఏం చేస్తుంది, ఇప్పుడు సపోజ్ మీరు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ఇచ్చారు అనుకోండి, సో అది వెంటనే ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇది వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, హ్యూమన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వచ్చి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్, కాబట్టి మనం వీఆర్ డూయింగ్ ఇన్ మ్యాథమెటికల్ ఆపరేషన్.
ఇప్పుడు సపోజ్ మీరు 80 + 60 అని ఇచ్చారంటే వెంటనే అది అడిషన్ చేయమని చెప్పారు, సో అది ఫైండ్ అవుట్ చేస్తుంది. అదే సపోజ్ మీరు లాజికల్ డేటా ఇచ్చారనుకోండి, అది ఫైండ్ అవుట్ చేస్తుంది. అది మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అనేది మ్యాథమెటికల్గానా లేదు లాజికల్గా డేటానా అనేసి వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్విక్గా డిసిషన్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ అంటే అడిషను, సబ్ట్రాక్షను, డివిజనే ఇలాగా. అదే లాజికల్ అంటే కెమెరా ఓపెన్ చేయాలా, లేదంటే ఒక ఫైల్ని డిలీట్ చేయాలా, లేదంటే ఇంకా సమ్ అనదర్, ఇవన్నీ లాజికల్ డేటా అంటాము. మ్యాథమెటికల్ పర్పస్గా ఉండేదే మ్యాథమెటికల్. అలాగా ఏం వర్క్ ఇస్తున్నారు అనేది క్విక్గా డిసిషన్ తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్ అంటే దా వర్డ్లోనే ఉంది మీనింగ్. కంప్యూటర్ అనేది అట్ ఎ టైమ్ విల్ డూ ఇన్ నంబర్ ఆఫ్ వర్క్స్. ఒక చోట మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకుని డేటాని కలెక్ట్ ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేసుకుని డేటా అంతా స్టోర్ చేస్తూ ఉంటారు. ఇంకోసారి ఇంకొక విండో ఓపెన్ చేసుకుని సాంగ్స్ వింటూ కూడా మీరు ఏం చేస్తారు, ఎంఎస్ ఎక్సెల్లో మీరు ఒక వర్క్ చేస్తూ ఉంటారు. ఇలాగ మీరు ఒక కంప్యూటర్లో మీరు ఏం చేసుకుంటారు, నంబర్ ఆఫ్ వర్క్స్ అనేది చేసుకుంటున్నారు. పెయింటింగ్ ఓపెన్ చేసి పెయింటింగ్ చేసుకుంటూ ఉంటారు, లేదంటే సాంగ్స్ వింటూ ఉంటారు, లేదంటే ఏం చేసుకుంటారు, ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేసి డేటా అంతా స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలాగ వచ్చి మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో డేటాని స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా నంబర్ ఆఫ్ వర్క్స్ అనేది చేసుకుంటూ ఉంటారు. దాన్నే మల్టీ టాస్కింగ్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి నో ఫీలింగ్. కంప్యూటర్ వచ్చి ఏ ఫీలింగ్స్ ఉండదు, దానికి ఏ ఎమోషన్స్ ఉండవు. అవి మీరు ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్సే తీసుకుని ఆపరేషన్ చేసి ప్రాసెస్ చేసి మీకు అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ఇవి కంప్యూటర్ యొక్క లక్షణాలమ్మ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్: స్పీడు, అక్యూరసీ, డెలిగెన్స్, వెర్సటాలిటీ, రిలయబిలిటీ, ఆటోమేషన్, మెమరీ, క్విక్ డిసిషన్, మల్టీ టాస్కింగ్, నో ఫీలింగ్. ఓకే.